తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఉన్నత నామాన్ని బట్టి పండుగ దినం ఈస్టర్ మహాపర్వదినాన్ని బట్టి స్తుతిస్తున్నాను. గొప్ప దేవుడు, నమ్మదగినవాడు, పాపులమైన మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా మరణపు ముళ్ళును విరిచిన దేవునిగా తిరిగి లేచిన తండ్రిగా మీరున్నందుకు స్తోత్రాలు నాయనా. మీ పునరుద్ధానమును కీర్తించుటకు, కొనియాడుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. పాటల్లో, వాక్య భాగం, ఆరాధనలో, సమస్త విషయాల్లో మీ నామం మహింపరచబడినట్లు దయచూపమని కృపగలిగిన దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు 158 పాట సంఖ్య 158. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి కొనియాడెదము, మరువా మేలులు చేసెనని కొనియాడెదము, మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు, ఎంతో నమ్మదగినదే. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచి. నిన్ను మేము ఆనందేనా కీర్తించెదమెప్పుడు, ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము, దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము, దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు, ఎంతో నమ్మదగిన ఎంతో నమ్మదగిన దేవా.
నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు, ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను. పరమో నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరమో నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పాఠ్య పుస్తకంలో నుంచి 49 జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. పాట సంఖ్య 49. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా. జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. మరణము గెలిచిన జయ యేసు, మరణమే ఓడెను జయ యేసు. పరమ బలమొసగు జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు. శరణము నీవే జయ యేసు. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సమాధిని గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు.
క్షమించుము నన్ను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, బండను గెలిచిన జయ యేసు, బండయే ఓడెను జయ యేసు, బండను గెలిచిన జయ యేసు, బండయే ఓడెను జయ యేసు, బండలు దీయుము జయ యేసు, బండలు దీయుము జయ యేసు, అండకు చేర్చుము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, ముద్రను గెలిచిన జయ యేసు, ముద్రయు ఓడెను జయ యేసు, ముద్రను గెలిచిన జయ యేసు, ముద్రయే ఓడెను జయ యేసు, ముద్రలు చీల్చుము జయ యేసు, ముద్రలు చీల్చుము జయ యేసు, ముద్రించుము నన్ను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, కావలి గెలిచిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు, కావలి గెలిచిన జయ యేసు, కావలి ఓడెను జయ యేసు, సేనలు బలమును జయ యేసు, సేవలు బలమును జయ యేసు, దయ్యాలే ఓడెను జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సాతాను గెలిచిన జయ యేసు, సాతానే ఓడెను జయ యేసు, సాతాను గెలిచిన జయ యేసు, సాతానే ఓడెను జయ యేసు, కయ్యము గెలిచిన జయ యేసు, కయ్యము గెలిచిన జయ యేసు, సాయము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యూదా రాజసింహం తిరిగి లేచెను, యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను, యూదా రాజసింహం తిరిగి లేచెను, యూదా రాజసింహం తిరిగి లేచెను, యూదా రాజసింహం యేసు ప్రభువే, యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే, మృతిని గెలిచి లేచెను,
సాంగ్ నెంబర్ 261 261. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదరిచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన జయించని ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయడు. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయడు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమై నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగిలించి మోద్దాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగిలించి మోద్దాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ
178 అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధాను. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతును. అనుక్షణము నిన్నే కొలు పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనావు. రోగినైనా త్యాగమైనావు. ద్రోహినైన నాకై దాహము గొన్నావే. ద్రోహినైన నాకై దాహము గొన్నావే. ఊహకందదయా నీ ధర్మము. ఊహకందదయా నీ ధర్మము. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే పునరుద్ధానుడా పరిశుద్ధుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3 వచనము నుండి, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమంది కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. చాలు, కొందరు నిద్రించిరి. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి నాయనా ఈ ఉదయకాలం మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మొదటిగా మీ దాసుల్లో నుంచి మాతో మాట్లాడారు తండ్రి. నిలబడి నన్ను బలపరచండి నాయనా. నీ మాటలు మాకు అర్థం చేయండి ప్రభువా. జీవము కలిగిన నీ వాక్యాన్ని నాయనా మట్టి ఘటాలమైన మా హృదయాలకు అర్థం చేయండి నాయనా. నీ మహిమ కొరకు మేము ఎలాగూ బ్రతకాలో మాతో మాట్లాడు నాయనా. మీ స్వరాన్ని వినుటకు దయ చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరి ఈస్టర్ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. అంటే ప్రతి ఆదివారం ఈస్టరే రక్షణ పొందిన వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి ఏం కాదు. అయితే కాలమానాన్ని బట్టి మనం అలా జరుపుకుంటున్నాం, అలా చెప్పుకుంటున్నాం. కానీ రక్షణ పొందిన వారికి ప్రతి ఆదివారం పండుగ దినమే. అందుకే ఆదివారాన్ని ప్రభు దినం అన్నారు, ఆదివారాన్ని పండుగ దినం అన్నారు, ఆదివారాన్ని
మరి పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అందుకే ఆదివారాన అపోస్తులు కూడి బల్ల విరిచారు, ఆదివారాన చందా పోగు చేశారు, ఆదివారాన వారు సంఘముగా కూడుకొన్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచారో శనివారం కాస్త ఆదివారముగా అంటే ఆరాధన దినముగా అపోస్తుల పరిచర్యలో మనం చూడబోతున్నాం. అలాగూ దేవుని యొక్క వాక్యములో మనకు తేటగా కనబడతా ఉంది. యేసు ప్రభువారు లోక పాపముల కొరకు మరణించినది ఎంత వాస్తవమో, మరణాన్ని జయించి తిరిగి లేచినది కూడా పౌలు యొక్క పరిచర్యలో 2 ప్రాముఖ్యమైన సంగతులు ప్రకటించాడు. అందులో ఒకటి సిలువ, 2 పునరుద్ధానం. మొదటిది ఏంటిది? సిలువ. సిలువ పునరుద్ధానము లేని సువార్తే కాదు. సిలువ పునరుద్ధానము ఈ రెండిటిని ప్రకటించని పరిచర్య లేక ప్రసంగం అది సంపూర్ణమైనది కాదు. అంటే ఎలా చెప్పాలంటే తల లేని మొండెం వంటిది, గుండె లేని దేహం వంటిది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సేవకుడైన పౌలుకు అప్పగించిన పరిచర్య తాను చక్కగా ఈ విషయాలు ఈ అధ్యాయంలో రాశాడు. 15వ అధ్యాయములో మనం చదువుతున్న 3వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా నాకు ఉపదేశాన్ని దేవుడిచ్చాడు, అది నేను మీకు బోధించాను, లేక అది మీకు అప్పగించాను, అదేమనగా అంటున్నాడు. అంటే నాకు అప్పగించిన ఉపదేశము రోగులను స్వస్థపరచటం, భాషలు మాట్లాడటం, అద్భుత సూచక్రియలు జరిగించటం, చనిపోయిన వారిని బ్రతికించటం ఇవి కాదు. నాకు అప్పగించిన పరిచర్య పునరుద్ధానుడైన క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తు లోకమునకు పాపము నుంచి, భయంకరమైన బంధకము నుంచి విమోచించటానికి ఈ లోకానికి వచ్చి మరణపు బంధకాలు తెంపివేసిన క్రీస్తును మీకు ప్రకటించటమే అని చెప్తుంటాడు. ప్రపంచంలో చాలామంది మరణించారు కదా. ఏమండి, ప్రపంచంలో ఎన్ని సమాధులు లేవు? ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ ఉన్నాయి కదా. ప్రపంచ వింతల్లో అవి కూడా వింతనే. అంటే పిరమిడ్స్ అంటే రాజుల సమాధులు. చాలా విచిత్రంగా, చాలా భారీ సైజులో వాటిని వాళ్ళు నిర్మించుకున్నారు, కట్టుకున్నారు. కానీ ఒక సమాధి కూడా తెరవబడలేదు. కోట్ల రూపాయలు హెచ్చించి అందులో వారి శవపేటిక చుట్టూ రత్నరాసులు పెట్టుకున్నారే కానీ ఒక్క మనుషుడైనా తిరిగి బయటికి వచ్చి తన సింహాసనం ఎట్లా ఉందో చూడటానికి వచ్చిన నాదుడు లేడు. జూలియస్ సీజర్ అనే గొప్ప చక్రవర్తి ఉండేవాడు చరిత్రలో. అతడు కూడా గొప్ప రాజే. అతడు కూడా మరణించాడు. అతడు కూడా సమాధిలోకే వెళ్ళిపోయాడు. యెరూషలేమును పరిపాలించిన హేరోదు, యెరూషలేములో యేసు ప్రభువుకు తీర్పు తీర్చిన ఫిలాతు, వీళ్ళందరూ చనిపోయారు. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్, వీళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ సమాధులు నేడు మన మధ్య ఉన్నాయి. కానీ ఒక్క సమాధి అయినా ఓపెన్ అయిన సమాధి లేదు. ప్రతి వారి సమాధులు పాలరాతితో కట్టుకున్నారు, పూలు డెకరేషన్ చేసుకున్నారు. కనుక వాటిలో కుళ్ళిపోయిన పరిస్థితులే ఉన్నాయి. కానీ అందులో ఒక్క వ్యక్తి అయినా బయటికి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. యేసుక్రీస్తు కొత్త ప్రత్యేకత ఏంటంటే ఆయన మరణించిన వాడే కాదు, మరణాన్ని జయించిన వాడు. ఇది విశ్వాసమా, చారిత్రక సత్యమా? చెప్పండి. విశ్వాసానికి సత్యానికి చాలా తేడా ఉంటుంది. కొందరు అంటారు, ఏమండి ఇది ఎట్లా నమ్మాలి అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా మా విశ్వాసం అండి అంటారు. సత్యమునకు వ్యతిరేక దిశలో కొన్ని విశ్వాసాలు ఉన్నాయి సృష్టిలో. ప్రపంచములో కొన్ని విశ్వాసాలకు సత్యము లేదు. సత్యము లేకుండా మూఢ విశ్వాసాల్లో, మూఢనమ్మకాల్లో, మూఢభక్తిలో బ్రతుకుతున్న వాళ్ళు, ఆచరిస్తున్న వాళ్ళు, ఆరాధిస్తున్న వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. యేసుక్రీస్తును నీవు గుడ్డిగా నమ్మనవసరం లేదు. అలాంటి దయనీయ స్థితి ఆయనకు పట్టలేదు. ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం అది లోకములో చారిత్రక సత్యం. సత్యము కాదు సుమ, చారిత్రక సత్యం. చారిత్రక సత్యం అంటే చరిత్ర కూడా నోటి మీద ఏలు ముక్కు మీద ఏలేసుకోవాలంటారే, అట్లా నోటి మీద ముక్కు మీద ఏలేసుకొని ఎస్ అవునండి యేసు ప్రభు పునరుద్ధానుడే,
ఆయన మరణాన్ని జయించాడు, రాతిని జయించాడు, సమాధిని జయించాడు, సైనికులను జయించాడు, సంకెళ్ళు జయించాడు, కొరడా దెబ్బలను జయించాడు, వారి యొక్క ఈర్ష్య ద్వేషాలను జయించాడు. లోక పాపముల కొరకు వధించబడిన గొర్రెపిల్లగా సమాధిని బద్దలు కొట్టుకొని బయటికి వచ్చాడు. ఆయన ఇక్కడ లేడు. కనుక ఇది చారిత్రక సత్యం. ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా. కనుక అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నాకు అప్పగించబడిన పరిచర్య, నాకు ఉపదేశించబడిన ఉపదేశాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. అదేమనగా లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు శ్రమపడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు కలలో కనిపించి మాయమైపోలేదు. ఆయన 40 దినములు వారి మధ్య సంచరించాడు. రండి, అపోస్తల కార్యములు పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి అధ్యాయము. అపోస్తల కార్యములు పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి అధ్యాయము రెండవ వచనం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినముల వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు. ఎన్ని దినాలు చెప్పండి? 40 దినాలు. కనుక యేసుప్రభు వారు ఎవరికో కలలో కనపడ్డాడు అని మసిబూసి మారేడికాయ చేయలేదు క్రైస్తవులు లోకాన్ని. ఆయన ప్రత్యక్షంగా వారి మధ్యకి వచ్చాడు, రొట్టె విరిచాడు, తిన్నాడు, చేప ముక్క తిన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, గాయాలు చూయించుకున్నాడు, వారిని ధైర్యపరిచాడు, వారికి సమాధానాన్ని ఇచ్చాడు. కనుక వారికి ఉపదేశం చేశాడు, వారి మధ్య సంచరించాడు. ఎంత వాస్తవికమైన దేవుడినా. అందుకే ఆయనకు మనం ఎవరిని పోల్చలేం, ఎవరికి ఆయన సాటి కాదు. సత్యమునకు సత్యమయ్యున్న దేవుడు. ఇది సత్యము అంటే సత్యమునకే సత్యమయ్యున్న దేవుడు ఆయన. ప్రపంచంలో ఇంతకంటే సత్యము లేదు అంటే ఆ సత్యమునకు తండ్రిగా ఉన్న దేవుడు ఈయన. ప్రపంచంలో ఇంతకంటే వెలుగు, ఇంతకంటే జయము, ఇంతకంటే నీతి, ఇంతకంటే పరిశుద్ధత లేదు అని నీవు దేనికైనా పేరు పెడితే దానికే ఆయన తండ్రిగా ఉండే దేవుడు ఆయన. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన లేఖనముల ప్రకారము చనిపోయి, చెప్పండి, లేఖనముల ప్రకారము తిరిగి లేచిన దేవుడు. మనము ఆరాధించే దేవుడు మరణించిన వాడే కాదు, మరణించి మరణములో నుండి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు. పునరుద్ధానత అంటే తిరిగి లేపబడుట. పునరుద్ధానుడైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. కనుక తిరిగి లేచిన దేవుడు మాట్లాడతాడు, చూస్తాడు, ఆలోచిస్తాడు, పని చేస్తాడు. మరణించిన వ్యక్తి ఆలోచించలేడు, పని చేయలేడు, మాట్లాడలేడు. అందుకే ఈయన పునరుద్ధానుడు గనుక, మరణించి తిరిగి లేచిన వాడు గనుక ఆయన నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడు, నీకు సహాయపడగలిగిన వాడు, నిన్ను ఆదరించగలిగిన వాడు. ఆయనే ఈ మాట అన్నాడు. ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి లేదు, మొదటి అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడబట్టి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై. ఎంత మంచి మాట అండి. ప్రభు ఏమంటున్నారు తెలుసా? నేనే మొదటి వాడను, నేనే కడబట్టి వాడను, నేను మృతుడనైతిని గాని అంటే ఇంకేదో ఉన్నది అని అర్థం. నేను మృతుడనైతిని గాని, నీ పాపముల కొరకు సిలువ వేయబడి తిని గాని, నిన్ను కడగటం కొరకు రక్తమును ధారపోసి తిని గాని, నిన్ను పాప పంకిళమైన నీ దేహమును ప్రక్షాళన చేయటం కొరకు సిలువలు వేలాడదీయబడి తిని గాని, నీ కొరకు పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి తిని గాని, మూడవ దినాన తిరిగి లేచానని చెప్తున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతి నొందిన వాడను గాని ఇదిగో యుగ యుగములు. కనుక యేసు ప్రభు వారు తిరిగి లేచిన దేవుడని 4 సువార్తలు మనకు బోధిస్తున్నాయి. మత్తయి సువార్త రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త, దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. 28:5 మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. దూత స్త్రీలను చూచి
మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. మొదటి విషయం, ఆయన ఇక్కడ లేడు. మార్కు సువార్తలోకి రండి, 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నారనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతురని, ఆయన ఎక్కడ లేడు, మీరు అక్కడ చూస్తారు. లూకాసు సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి 24వ అధ్యాయము. లూకాసు సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని కనుక మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? మృతులలో ఆయన ఉండడు. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 6వ వచనం. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడుంటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టబోట ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగాత్యమను లేఖనము వారింకను గమనించారా? కనుక నార బట్టలే ఉన్నాయి కానీ బట్టలు చుట్టుకున్న ప్రభువు మాత్రము లేడు. అర్థమైందా? కనుక మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకాసు సువార్త, యోహాను సువార్త, నలుగురు సువార్తికులు ఏమోనండి ఆయన లేచాడో లేదో మాకేం తెలుసు అనలేదు. వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వలేదు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు క్లియర్గా ఒప్పుకుంటున్నారు. మగ్దలేని మరియ, వేరొక మరియ, కొందరు స్త్రీలు తైలములు తీసుకొని సుగంధ ద్రవ్యాలు చేతబట్టుకొని సమాధి యొద్దకు వెళ్ళి మన కొరకు ఎవరు రాయిని దొర్లిస్తారని పరుగున వెళ్ళారు. వెళ్ళేసరికి సమాధి రాయి కాస్త దొర్లించబడింది. సజీవుడైన క్రీస్తు బయటికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఆరాధించే దేవుడు మరణాన్ని జయించినవాడు, సమాధిని జయించినవాడు, అధికారాన్ని జయించినవాడు, లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు. కనుక జయించిన వాడే నీకు జయాన్ని ఇవ్వగలడు. అది జయించిన వాడు. ఓడిపోయిన వాడు ఎట్లా జయమిస్తాడు? ఫెయిల్ అయిన వాడు నిన్నెట్ట పాస్ చేస్తాడు? పాపములో ఉన్నవాడు నిన్నెట్ట పరిశుద్ధుడుగా మారుస్తాడు? కొట్టబడి తిట్టబడి అణగారిపోయి లేవలేని స్పృహలేని స్థితిలో ఉన్న వ్యక్తి నీకెట్ట శక్తిని బలాన్ని అనుగ్రహిస్తాడు? కనుక అన్నిటిలో, అన్ని రంగాలలో, అన్ని పరిస్థితులలో జయ జీవితం జీవించిన ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పండి మనకు జయాన్ని ఇవ్వగలిగిన వాడు. ఈ ఈస్టర్ శుభదినాన దేవుని బిడ్డలుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు. ఆయన 40 దినాలు కనిపించాడు, 500 మందికి కనిపించాడు, ఆ తర్వాత మరికొందరికి కనిపించాడు, స్త్రీలకు కనిపించాడు, శిష్యులకు కనిపించాడు, యాకోబుకు పేతురుకు ఆయన దర్శనమిచ్చాడు, తోమా దగ్గరికి ఆయన వచ్చాడు. ఈ రెఫరెన్స్లన్నీ మనకేం చెప్తున్నాయి అంటే మన దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం. మనము సజీవుడైన దేవుని పిల్లలమై ఉన్నాం. మనము సజీవుడైన దేవునికి కుమారులము, కుమార్తెలము. ఈ ఒక్క మాట చాలు నీవు అతిశయంగా బ్రతకటానికి. ఈ లోకంలో ఉన్నవారు నిన్ను విడిచిపెట్టచ్చు. ఈ లోకంలో ఉన్న తల్లి, తండ్రి, బంధువు, భార్య, భర్త, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కాలాన్ని బట్టి, రోగాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నీకు దూరం అయితే అవ్వచ్చు. ఒకప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళండి, ఇప్పుడు లేరు. ఒకప్పుడు మా అమ్మ ఉండేది, మా నాన్న ఉండేవాడు, మా స్నేహితులు ఉండేవాళ్ళు, మా బంధువులు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు అని చెప్పగలుగుతావు. కానీ యేసు ప్రభు ఇప్పుడు లేడని చెప్పటానికి లేదు సుమా. నీవు బ్రతికినంత కాలము, నీవు మరణించిన తర్వాత కూడా ఆయన ఉన్నవాడే. అన్ని కాలాల్లో, అన్ని యుగాలలో, తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు, మారని దేవుడు. చాలామంది అజ్ఞానంగా దేవుడు చచ్చిపోవటం ఏంటండి అంటారు. దేవుడు చచ్చిపోలే, ప్రాణాన్ని పెట్టాడు. అది విషయం. యోహాను సువార్త పోయిన ఆదివారం శుక్రవారం ఏం చదువుకున్నాం? నా ప్రాణమును పెట్టుటకు నాకు సర్వాధికారము, తర్వాత దాన్ని తిరిగి తీసుకోవటానికి. అసలు చచ్చిపోవటం ఏందండి? గమనించారా? వాక్యం వినరు, అంగీకరించే మనసు లేదు, సత్యానికి మనసులో చోటిచ్చే హృదయం లేదు. ఆయన ప్రాణమును దారపోసాడు, ప్రాణమును పెట్టాడు, తిరిగి తీసుకున్నాడు. ఇది దేవునికి సాధ్యం. బైబిల్లో ఆదికాండం 18లో యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ప్రాణం పెట్టగలడు, ప్రాణాన్ని తిరిగి మరలా తీసుకోగలడు.
నీ దగ్గర ఉండగలడు, ప్రపంచంలో అందరి దగ్గర ఉండగలడు. నీ ప్రార్థన వినగలడు, ప్రపంచంలో అందరి ప్రార్థన. అందుకే ఆయన దేవుడు. లేకపోతే ఆయన కూడా ఏదో ఒక మనుషుడిగా ఉండేవాడు కదా. ఆయన దేవుడు కాబట్టే అన్ని కాలాల్లో, అన్ని యుగాలలో, అన్ని తరాలలో, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో ఇమడగలిగిన వాడు. ఆయన ఆ రీతిగా ఉండగలిగిన వాడు. దేవుని వాక్యం చెప్తుంది. పౌలు అంటున్నాడు, దేవుడు నాకు ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. అదేంటంటే లేఖనముల ప్రకారము ఆయన శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి చెప్పండి మూడవ దినాన లేపబడెను. ఎందుకు నీవు ప్రభువుని ఆరాధిస్తున్నావు, ఎందుకు యేసయ్యను నమ్ముకున్నారంటే మీరేం చెప్పాలి? కడుపు నొప్పి తగ్గింది చెప్తే చెప్పులే, కానీ అది కాదు కారణం. ఉద్యోగం వచ్చింది, మంచిదే, అది మాత్రమే కారణం కాకూడదు. జీవితకాలం అంతా తలనొప్పి తగ్గింది, ఉద్యోగం వచ్చింది, పిల్లలు పుట్టారు, కలిసి వచ్చింది, ఇల్లు కట్టాను, భూమి పండింది, కనుక వీటి కోసం కాదు నీవు ప్రభు ఎద్దుకు వచ్చింది. ఆయన మరణాన్ని జయించిన దేవుడు, మరణించిన నిన్ను కూడా లేపగలిగిన వాడు. ఇది నువ్వు చెప్పాలి. ఇది లోకం ఎదుట మనుషుడు ఈ సాక్ష్యాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకు కూడా ఈ విషయం అర్థం కావటం లేదు. ఏ కాడికి దేవుణ్ణి చిన్ని వాటి చుట్టే తిప్పుతున్నారు. దేవుణ్ణి నమ్ముకుంటామా కష్టాలు పోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే కన్నీళ్ళు, దేవుణ్ణి నమ్ముకుంటే పేదరికం పోతుంది, దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు రావు, దేవుణ్ణి నమ్ముకుంటే ప్రమాదాలు రావు, దేవుణ్ణి నమ్ముకుంటే మంచిగా పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఉద్యోగం వస్తుంది, వ్యాపారం, ఇల్లు, వాకిలి, ఇవే చెబుతున్నారు. ఇవన్నీ దేవుడు చేయడని నేను చెప్పటం లేదు ప్రియులారా. కానీ ఇందుకొరకు మాత్రమే దేవుణ్ణి నువ్వు అంచనా వేస్తే ఆయన నువ్వు చాలా తక్కువ వ్యక్తిగా చూసిన వాడు అవుతావు. ఆయన నువ్వు చాలా తక్కువ వ్యక్తిగా అంచనా వేసిన వ్యక్తి అవుతావు. ఆయన ఇంతకంటే ఎక్కువగా నీకు ఇవ్వగలిగిన వాడు, ఇంతకంటే ఎక్కువగా నీకు చేయగలిగిన వాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ప్రపంచ చక్రవర్తులు మరణించారు, ఎవరు లేవలేదు. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం చారిత్రక సత్యం. ఈరోజు యెరూషలేము ఒకవేళ డబ్బులుండి నువ్వు వెళ్ళగలిగితే ఖాళీ సమాధి ఉంటుంది, కానీ కుళ్ళిన సమాధి ఉండదు అక్కడ. యేసు ప్రభు వారి యొక్క నజరేయుడైన యేసు క్రీస్తు అరిమత్తయి యోసేపు యొక్క తొలిచిన రాతి క్రొత్త సమాధిలో పెట్టబడిన తెరవబడిన సమాధిని నువ్వు చూస్తావు. యెరూషలేము వెళ్ళిన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ప్రభు యొక్క సమాధిని దర్శించుకుంటారు, చూసి వస్తుంటారు. ఆయన పండుకోబెట్టిన స్థలము కనుక అక్కడికి వెళ్ళి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. అది చారిత్రక సత్యము. దేవుని బిడ్డలుగా గమనించండి. మధ్యాహ్న కాలం కనుక పునరుద్ధానుడైన క్రీస్తు పునరుద్ధానుడైన తరువాత మనకు దొరికిన ఆశీర్వాదము, మనపై పెట్టిన పని, రెండు విషయాలు గుర్తు చేస్తాను. మొదటిగా దేవుడు మనకు దొరికిన ఆశీర్వాదం ఏంటి? ఆయన పునరుద్ధానుడైనందుకు. చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని రోమాపత్రిక 4వ అధ్యాయము. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదామా? రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువమ్మా. 25వ వచనము. ఆయన మన అపరాధములను నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై, చెప్పండి, మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, లాభం ఏంటి, దీవెన ఏంటంటే ఆయన తిరిగి లేవటము ద్వారా మనము ఎవరుగా మారామంట? నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. ఆయన లేవటం ద్వారా ఆయన నమ్ముకున్న నీవు నీతిమంతురాలు అయినావు. ఆయన నమ్ముకున్న నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. అంతటితో ఆగలేదు. చదువుతారా పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా. కనుక తన శక్తి వలన మనము ఆయన లేవటము ద్వారా మనకు ఒక గొప్ప నిరీక్షణ. అదేంటంటే ఆయన లేచాడు, దేవుడు నన్ను కూడా లేపును. అది విషయం. ఆయన గెలిచాడు, నన్ను కూడా గెలిపిస్తాడు. ఆయన విజయం సాధించాడు, నాకు కూడా విజయాన్ని ఇస్తాడు. కనుక నేను ఎందుకు కృంగిపోవాలి? నేను ఎందుకు దిగులు పడాలి? నేను ఎందుకు విచారించాలి? నేను ఎందుకు వాటిని బట్టి వీటిని బట్టి నీరసెల్లాలి? ఒకటి, ఆయన లేపబట్టం ద్వారా నీవు నీతిమంతురాలు అయ్యావు. ఆయన లేపబట్టం ద్వారా నీకు ఒక నిరీక్షణ కలిగింది. అదేంటంటే దేవుడు నన్ను కూడా
నా జీవితం మరణంతో ముగింపు కాదు. నేను ఈరోజు భక్తి చేసి ప్రార్థనకు వచ్చి ఆరాధించి ప్రభువు యొక్క పరిచర్యలో పాలిభాగస్తురాలనై సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉంటే, ప్రభువునందు నిద్రిస్తే ఒక దినాన నేను మరలా లేపబడతా. ఇంతకంటే మంచి ఇంట్లో, ఇంతకంటే మంచి లోకంలో, ఇంతకంటే మంచి స్నేహితుల మధ్య, ఇంతకంటే మంచి సంబంధాల మధ్య, ఇంతకంటే మంచి వాతావరణంలో నేను హాయిగా విహరించగలను. హోప్ నీ జీవితానికి ఒక నిరీక్షణ, మన బ్రతుకులకు ఒక నిరీక్షణ ఆయన పునరుద్ధానం ద్వారా మనం సంపాదించుకున్నాం. కనుక ఆయన లేపబడటం ద్వారా నీవు నీతిమంతుడు. 2, ఆయన లేపబడటం ద్వారా ఏం జరిగింది? మనకు ఒక నిరీక్షణ. అపోస్తలుల కార్యాలు లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథములో నుండి 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు, కనుక ఆయన లేపబడిన తరువాత తన ప్రజలను ఆశీర్వదించాడు, కానీ ఆందోళనకు గురి చేయలేదు సుమా. వారిని ఏం చేశాడంట? వారిని ఆశీర్వదించాడు. లేపబడిన తరువాత పేతురుని పిలిచి, ఏం పేతురు, కనీసం నీవు నన్ను తెలిసి కూడా తెలియదంటావా? ఏంటోమా, ఇన్ని సంవత్సరాలు నాతో ఉండి ఆయన్ని ఎరగను, గాయాలు ఏళ్ళు పెట్టి చూస్తే నమ్మనంటావా? అబ్బాయి, ఏం శిష్యులయ్యా మీరు, ఏమి నేర్చుకున్నారు మీరు? నేను సిలువలో దాహం దప్పిక ఏలీ ఏలీ లామా అని ఏడుస్తుంటే, బాధపడుతుంటే ఒక్కరైనా దగ్గర ఉన్నారా అని అన్నాడా? అనలేదు. కనికరం కలిగిన దేవుడు, కృపావాత్సల్యత కలిగిన దేవుడు, మానవుని బలహీనతలు ఎరిగి క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడుగా ఉండి వారిని దగ్గరకు తీసుకొని బేతనీయ వరకు తీసుకెళ్ళాడు. కలవరాల మధ్య ఉన్న తన బిడ్డలను, భయాల మధ్య ఉన్న తన వారిని ఆయన భుజాల మీద చేతులు వేసుకొని వారిని కౌగిలించుకొని, తల్లి తన బిడ్డ తలను నెమరినట్టు, తండ్రి తన బిడ్డను గుండెలకు హత్తుకున్నట్టు వారిని దగ్గరకు తీసుకెళ్ళి బేతనీయ వరకు తీసుకెళ్ళి వారి మీద చేతులుంచి వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించాను. పునరుద్ధానము నీకు ఆశీర్వాదాలు ఇచ్చింది. పునరుద్ధానము నిన్ను నీతిమంతునిగా మార్చింది. పునరుద్ధానము నీకు భవిష్యత్తు ఉన్నదనే నిరీక్షణను కలిగిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనాన్ని కూడా చదువుదాం. 55వ వచనం, 55 చదువమ్మా. ఓ మరణమా విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ఏమని పాడాలంట? స్తోత్రము, జయము అనుగ్రహించుచున్న దేవుడు. ఎవరి మూలముగా ఏమని రాయబడింది లేఖనము? మన ప్రభువైన, కొందరు అంటారు నా మూలముగా వారికి ఉద్యోగం, నా మూలముగా వారికి పెళ్ళి, నా మూలముగా వారికి ఇల్లు, నా మూలముగా వారికి చదువు, నా మూలముగా వారికి అవి ఇవి అని ఎలా మనుష్యుడు చెప్పుకుంటాడో, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుష్యుడా నా మూలముగా అంటే ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకేం కలుగుతుంది? జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఏదేనులో ఆదాము మూలముగా అపజయం, కడపటి ఆదామైన క్రీస్తు మూలముగా జయం. ఎంత గొప్ప మాట ఇది! మొదటి మనుషుడు నీకు అపజయాన్ని బహుమానంగా ఇచ్చాడు, ఓటమిని బహుమానంగా ఇచ్చాడు, నష్టాన్ని, శాపాన్ని, దరిద్రతను, రోగాన్ని బహుమానంగా ఇచ్చాడు. కడపటి ఆదామైన క్రీస్తు చెప్పండి మనకేమిచ్చాడంట? కనుక ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచి సంఘమునకు దేవుడు ఏమిస్తున్నాడు? ఆయన నీకు జయమిచ్చిన దేవుడు కనుక నీవు ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన ఆరాధించు. ప్రభువా, నా జీవితంలో జయము నా కష్టాన్ని బట్టి, నా తెలివిని బట్టి, నా పరుగును బట్టి, నా ప్రయాసను బట్టి లేదు, కాదు, రాదు అని నువ్వు నమ్మాలి. నా జయం నీవేనయ్యా. నేను ఎంత పరిగెత్తినా నీవు నాకు జయం ఇవ్వకపోతే, నేను ఎంత ఆలోచించి నా బ్రెయిన్కి, నా మనసుకు పదును పెట్టినా నీవు నా రెక్కల కష్టాన్ని దీవించకపోతే, నేను నా బిడ్డలకు ఎన్ని పాఠాలు నేర్పినా వారి యొక్క జీవిత రాతను నీవు మార్చకపోతే, అయ్యా మేము ఓడిపోతాం నాయనా. నీవే మాకు జయం ఇవ్వాలి, నీలోనే మాకు జయము. ఈ కాన్సెప్ట్ విశ్వాసి హృదయము నిండా ఉండాలి. ఈ ఆలోచన నీ మనస్సు నిండా ఎప్పుడైతే ఉంటుందో నీవు కూడా పునరుద్ధానాన్ని బట్టి ఆనందిస్తావు.
పునరుద్ధాన దినమును బట్టి సంతోషిస్తావు. అందుకే ప్రతి విశ్వాసికి ప్రతి ఆదివారం పునరుద్ధానమే. చెప్పండి, ప్రతి ఆదివారము పండుగకు వచ్చినట్టే మందిరానికి రావాలి. దైవజనులు భక్త్ సింగ్ గారు అమెరికా దేశంకి వెళ్ళి ఆయన వాక్య పరిచర్య చేసిన తర్వాత వాళ్ళు చాలా నీరసంగా వచ్చి వాళ్ళు నీరసంగా వెళ్ళిపోతూ ఉన్నారంట. కనుక ఆయన అన్నారు, వాక్య పరిచర్య అయిన తర్వాత, మీరు ఆరాధనకు వచ్చారా, బరియల గ్రౌండ్కి వచ్చారా అని అడిగాడంట. మీరు ఆరాధనకు వచ్చారా, సమాధుల తోటకి వచ్చారా? ఇట్లా నేను వచ్చేది, ఇలాగైనా వచ్చేది? ఎంత ఉద్యోగంగా రావాలి. నీకు జయమిచ్చే వ్యక్తి దగ్గరకు నువ్వు వస్తున్నావు. నిన్ను నీతిమంతురాలకు తీర్చే వ్యక్తి దగ్గరికి వస్తున్నావు. నీ బలహీనతల్లో నీకు బలమయ్యన దేవుని యొద్దకు నీవు వస్తున్నావు. నీ కృంగిన స్థితిలో నిన్ను లేవనెత్తే వ్యక్తి దగ్గరికి వస్తున్నావు. ఇంత కష్టంగానే వచ్చేది, ఇంత బలవంతంగానే వచ్చేది, ఇంత అడుగు వెయ్యనట్టుగానే వచ్చేది. భక్త్ సింగ్ గారు వాళ్ళని చూసి విచారంతో ఈ మాట అనేవాడంట, దేవుని బిడ్డగా, ఈరోజు నీకు జయమిచ్చే దేవుని సన్నిధి నీ జీవితంలో ప్రాముఖ్యంగా ఎంచుకో. నీ జీవితమునకు జయం ఇవ్వగలిగిన దేవుణ్ణి నీ హృదయమారా ఆయన కీర్తించటం నేర్చుకో. ఆయన తిరిగి లేచి మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. 2, మనకు కొన్ని పనులు అప్పగించాడు. అవి చదివి ప్రార్థనలోకి వెళతాం. రండి, 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము త్వరగా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28-19. 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మొదటిగా దేవుని బిడ్డలుగా వాక్యం చెప్తుంది. తిరిగి లేచిన ప్రభువు ఆశీర్వదించాడు అని చెప్పుకున్నాం. మనకు అప్పగించిన పని ఏంటంటే ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు చెప్పు. మనము ఎవరికి ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఎవరికి ఉండాలంట? మీరు శిష్యులుగా మారాలి. శిశువుకు శిష్యునికి చాలా తేడా ఉంటుంది. చూడండి, ఒక యజమాని ఇంట్లో అప్పుడే పుట్టిన బాలుడు లేక బాలిక ఉన్నారనుకోండి, ఆ ఇంటిలో ఉన్న డేస్ బేబీకి దాసునికి ఏమీ తేడా లేదు అంటాడు పౌలు. అంటే ఇంటిలో ఉన్న శిశువుకు ఇంటిలో ఉన్న దాసునికి ఏమీ తేడా ఉండదు. ఇతడు స్వతంత్రుడే కానీ కళ్ళు చూసినా చూడనట్టే, నోరున్నా మాట్లాడడు, కాళ్ళు చేతులున్న పని చెయ్యవు. అతనికంటే దాసుడే బెటరు. అదే ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడయ్యి తండ్రిలాగా ఆలోచించగలిగిన ఆలోచనకర్త అయ్యాడు అనుకోండి, ఆ బిడ్డే సంఘములో పెరిగి పెద్దవారై బాధ్యత కలిగిన శిష్యులుగా మారారనుకోండి, అప్పుడు నీ కింద అనేక మంది దాసులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీవు అనేకుల మీద నాయకుడిగా ఉంటావు. పని చేసే వ్యక్తిగా, శిష్యునిగా నీవు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతకాలమైనది దేవుని మందిరములో శిశువుగా ఎదగబట్టి. మనము దేవుని సన్నిధిలో శిష్యులుగా ఎప్పుడు మారుతాం ప్రియులారా? మనము దేవుని సన్నిధిలో, ప్రభా నేను నీ శిష్యునిగా చేసుకుని ఆయన, నీవు నాకు గురువు, నీవు నాకు తండ్రివి, నీవు నాకు యజమానునివి, నేను నీ దాసురాలను, నేను నీ దాసుడిని, నేను నీ ఎదుట శిష్యుడిగా ఉంటాను. శిష్యునికి ఉండే లక్షణం ఏంటి? గురువుగారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతారు, కూర్చోమంటే నుంచోమంటే రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. కనుక ఇలాగ మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే విజయం నీకు ఆయన ఇచ్చాడు, నీతి ఆయన నీకు ఇచ్చాడు, రక్షణ నీకు ఆయన ఇచ్చాడు, కుటుంబాన్ని నీకు ఆయన ప్రసాదించాడు, ఆరోగ్యం నీకు ఆయన ఇచ్చాడు. ఎన్నో మారులు మరణకరమైన రోగాలు నిన్ను చుట్టుముడితే వాటిని ఆయనే గద్దించాడు. నీ పరిస్థితులు మార్చాడు, నీ పేదరికాన్ని గద్దించాడు. నీ జీవితంలో తన మునకలయ్యే పరిస్థితులన్నిటి నుంచి నిన్ను విమోచించటానికి తన రెక్కలు చాపుకున్నాడు. ఇలాంటి దేవుని మాట వెనక ఎవరి మాట వింటావు? ఎవరిని సంతోష పెట్టడానికి నీవు పరిగెత్తుతున్నావు? ఎవరికి నీవు దాసోహమైపోయి ఉన్నావు? బైబిల్ చెప్తుంది, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు. మనం ఏం చేయాలంట? మొదటిగా దేవుడు కోరుకుంటున్నాడు మనం ఆయన శిష్యులుగా ఉండాలి. వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. యెషయా గ్రంథం చదువుతారా? యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు నాకు దయచేయము. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి.
దేవుని బిడ్డ శిష్యులకు ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళ నోరు అద్భుతంగా ఉంటుంది. వారు నోరు తెరిస్తే దేవుని మహిమార్థమైన మాటలు, వారు నోరు తెరిస్తే దేవుని యొద్దకు మనుషులను ఆకర్షించుకునే మాటలు, వారు నోరు తెరిస్తే దేవుని సంతోషపెట్టే మాటలు, దేవుని ఆరాధించే మాటలు వారి నోట వస్తాయి. ఇది శిష్యునికి తగిన నోరు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. ఎవరు వినున్నట్లుగా? చాలామంది వింటారు కదా. చాలామంది ఎలాగ వింటారు? అబ్బా చాలా బాగా నిద్ర వస్తుందండి వింటే, నిద్ర కొరకు వినేవాళ్ళు కదా. కొందరు నిద్ర కొరకు వినేవాళ్ళు, కాలక్షేపం వినేవాళ్ళు, లేకపోతే చూద్దాం ఎలాగుందో అని వినేవాళ్ళు, రకరకాలుగా ఉంటారు. కానీ శిష్యుడుగా ఉండి వినే వ్యక్తి లక్షణం వేరు. ఒక వ్యక్తి శిష్యురాలుగా ఉండి వినటం వేరు. వారిలో ఒక దైవిక భయం, ఒక మర్యాద. ఏమండి, ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం ఇలా కూర్చుంటున్నాం, కానీ ఒకప్పుడు పూర్వము దేవుని మందిరములో, దేవుని ఇంట, దేవుని సేవకుల ఎదుట అసలు నిలువు మోకాళ్ళ మీద కూర్చుని నిలబడి వాక్యం వినేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు, గడగడలాడేవాళ్ళు, భయపడేవాళ్ళు. నిలబడటం భయమే, కూర్చోవాలన్న భయమే. కనుక నిలువెల్ల వాళ్ళు భయభక్తులు ప్రదర్శించేవాళ్ళు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, శిష్యునికి తగిన నోరు నాకు. మన నోరు ఎలా ఉన్నది? రక్షణ పొందిన బిడ్డగా ప్రభువుని ఆరాధించే నోరు, దేవుని యొక్క ప్రభువును స్తుతించి దేవుని వాక్యాన్ని చదువుతున్న మన నోరు దేవునికి మహిమకరంగా ఉంటున్నదా? కనుక దేవుని యొక్క బిడ్డగా శిష్యునికి తగినట్టుగా నీవు దేవుని వాక్యం వినగలుగుతున్నావా? ఒకవేళ వింటే ఆ విన్నదానిని మనం ఏం చేయాలి? క్రియలలో చెప్పండి, ఏం చేయాలి? ఇంట్లో మీ బిడ్డలకు చెప్తారు, అరే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా అని చెప్పారనుకోండి, వాడికి వినపడింది అని నువ్వు ఎప్పుడు డిక్లేర్ చేసుకుంటావు? వాడు వెళ్ళి ఆ యొక్క ఫ్రిడ్జ్లో బాటిల్లో లేక కుండలో నీళ్లు తీసుకొచ్చి నీకు ఇస్తే అప్పుడు వాడు విన్నట్టు. ఒకసారి చెప్పావు, 2 సార్లు చెప్పావు, 3 సార్లు చెప్పావు, 10 సార్లు చెప్పావు, 100 సార్లు చెప్పావు, అయినా స్పందన లేదనుకోండి, ఆ పని పెద్ద పని కాదు, జస్ట్ గ్లాస్ నీళ్ళే నీవు అడిగింది. నువ్వేం కొండంత అవి తీసుకురమ్మని లేదు, బంగారం తీసుకురమ్మనిలే. గ్లాసు నీళ్లు ఇవ్వని వ్యక్తికి 10 సార్లు తర్వాత నువ్వేమంటావు తెలుసా? వీళ్ళకి ఉచితంగా నేను పెడుతున్నాను వీళ్ళకి తిండి. ఎంత కోపం వస్తుంది? గ్లాసు నీళ్ళు ఇవ్వనందుకు నీ కోపం కట్టలు తెంచుకుంటుంది. దేవుని ఇంట్లో ఎన్నిసార్లు అయిన మాట వినలేదు, ఎన్ని మార్లు నిన్ను శిష్యురాలుగా దేవుడు చూడాలనుకుంటే, శిష్యునిగా దేవుడు చూడాలనుకుంటే, గ్లాసు నీళ్ళు ఇవ్వని బిడ్డ విషయమై అగ్నిపర్వతంలో పేలిన నీ హృదయం పరలోకపు తండ్రి హృదయాన్ని ఎన్నిసార్లు మండించుంటావు? ఎన్నిసార్లు పునరుద్ధారుడైన క్రీస్తు నీ కొరకు నా కొరకు వెల చెల్లించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన మనసుకు సంతోషం లేకుండా మారిపోయినా. కనుక దేవుని బిడ్డలుగా మొదటిగా పునరుద్ధారుడైన ప్రభు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు చెప్పండి. ఏం చేయాలంట? బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉన్నారు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. మరియు యొప్పేలు తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అను పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా. గమనించండి 36. ఈ సందర్భం మనకు తెలిసిందే. తబితా అను పేరు, భాషాంతరమున ఆమెకు దోర్కా అను పేరు. దోర్కా అంటే లేడీ అని అర్థం. కనుక చురుకైన బిడ్డ, జ్ఞానము కలిగిన బిడ్డ. నిజంగా అక్కడున్న విశ్వాసులు, సంఘస్థులు ఆమె చనిపోతే సమాధికి ఎవరు ఒప్పుకోవటం లేదు. దైవజనుడైన పేతురుని పిలిపించారు, స్నానం చేసి శుభ్రంగా పెట్టి, ఏమేను బరియలు చేయడానికి మేము ఒప్పుకోమండి, మీరు ఎలాగైనా బ్రతికించండి. ఆమె మా మధ్య ఉన్నప్పుడు కుట్టిన అంగీలివి. దేవుని బిడ్డగా ఎంత గొప్ప సాక్ష్యం! శిష్యులు సాక్ష్యం కలిగిన వాళ్ళు, సాక్ష్యం కలిగిన వాళ్ళు. వాళ్ళ త్యాగము, వాళ్ళ సమర్పణ, వాళ్ళు పరిచర్య ద్వారా, వాళ్ళ ప్రేమ ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ యొక్క త్యాగము ద్వారా, వాళ్ళ పలకరింపుల ద్వారా అనేక మంది హృదయాలను వాళ్ళు ఇట్టే ఆకట్టుకుంటారు. కనుక తబిత అనే శిష్యురాలను మనకు లేఖనాల్లో చూస్తున్నాం. ఈరోజు ఈ పునరుద్ధానం ఈస్టర్ పండుగ దినాన, ప్రభువా ఈరోజు నుంచి నేను నచ్చిన భక్తిని చేయనయ్యా, నేను కూడా ఒక శిష్యుడిగా మారుతా, నేను కూడా ఒక శిష్యురాలుగా బ్రతుకుతాను, నన్ను సిద్ధపరచని ప్రభువుని అడిగితే మేలు పొందుకుంటావు. రెండవది చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయం
మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. రెండవది, పునరుద్ధానుడైన క్రీస్తు మనకు అప్పగించిన పని ఏంటో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళండి? మీరు సర్వలోకానికి వెళ్ళండి. తర్వాత సర్వ సృష్టికి సువార్తను. ఏ వార్త ప్రకటించాలంట? సువార్తను. మనం సర్వలోకానికి వెళ్ళలేకపోవచ్చు. మన ఊరు దాటి మనం వెళతాం కదా. మనం ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వెళుతుంటాం కదా. వెళ్ళిన స్థలంలో అవకాశం దొరికిన మేరలో క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి. క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి. గమనించండి, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి లేక ఒక వ్యాపారస్తుడు ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఏదో ఒక రీతిగా తన వ్యాపారం యొక్క లాభాలను గూర్చి మాట్లాడకుండా ఉండలేడు. ఒక వ్యక్తి ఒక అద్భుతమైన బాధ్యత కలిగిన ఉద్యోగస్తుడిగా ఉన్నప్పుడు తను ఎలాగూ మేలు పొందుకుంటున్నాడో ఇతరులకు చెప్పకుండా వాళ్ళు ఉండలేరు. ఒక రోగి అద్భుతంగా స్వస్థపరచబడ్డారు, డాక్టర్ కొరకు హాస్పిటల్ గురించి చెప్పకుండా ఉండలేరు. ఒక వ్యక్తి ఆర్థికంగా చితికిపోయి మేలు పొందుకున్నాడు, ఎలాగూ పైకి వచ్చాడో చెప్పకుండా ఉండలేడు. రక్షించబడ్డావు, ప్రభు రక్తంలో కడగబడ్డావు, అనేక రీతులుగా ఆదరణ పొందుకున్నారు, అనేక రీతులుగా ఆదరించబడి దేవుని కృప ద్వారా దీవించబడుతున్నావు. వెళ్ళిన ప్రతి స్థలంలో చెప్పండి, ఏం చెప్పాలంట? మీరేం చెప్పాలి? ఇదిగోండి, ఈరోజు ఇలా ఉన్నానంటే యేసుక్రీస్తు సువార్తనే. ఆయన తన సేవకులను పంపాడు, నా పాపం నుంచి నన్ను విడిపించాడు. అజ్ఞానములో అనాలోచనకు బ్రతుకుతున్న నాకు వాక్యం ఏంటో అర్థం చేశాడు. భయభక్తులు లేని భక్తికి అలవాటు పడిన నాకు క్రమశిక్షణతో కూడిన భక్తి ఏంటో ఆయన నాకు అలవాటు చేశాడు. నా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టి నా ఆత్మను రక్షించాడు. మీరు కూడా నమ్ముకుంటే, ప్రభువుని తెలుసుకుంటే రక్షించబడతారు. చెప్పగలుగుతావా? నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. నీ పనిని బట్టి నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు. పోనీ నీవే వెళ్ళే స్థలాలు కొన్ని ఉంటాయి. నీవు చెప్తే వినేవాళ్ళు కొందరు ఉంటారు. నీ మీద ఉన్న గౌరవాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నిన్ను వారు గౌరవించిన దానిని బట్టేనే నీ వారికి దేవుని ప్రేమను ప్రకటించే వ్యక్తిగా ఉండటం నేర్చుకోవాలి. గమనించారా? కనుక సువార్త అంటే ఒక పెద్ద స్టేజీ, మీటింగు, ప్రజలు, ఆర్కెస్ట్రా, క్వైర్ బ్యాచ్ ఇదంతా ఉండనవసరం లేదు. నీవు నడుస్తూ ఉండగా దేవుని క్రీస్తు పత్రికగా అనేకుల ఎదుట కనపడాలి. కొన్ని పత్రికలు ఉంటాయి కదా, న్యూస్ పేపర్లు, ఈనాడని, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, కనుక సాక్షి, ఈ పేపర్లు ఒక్కొక్కరు ఇచ్చుకుంటూ వెళ్తారు. పేపర్ చూడగానే వార్తలన్నీ అర్థమవుతాయి. పౌలేమన్నాడు తెలుసా? మనము క్రీస్తు పత్రికలమై ఉన్నాం. మనం ఎవరమంట? మనము క్రీస్తు పత్రికలమై ఉన్నాం. మనము క్రీస్తు పత్రికలుగా జీవించాలి. బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో, ఆటోలో, రిక్షాలో, నువ్వు ఎక్కడ ప్రయాణం చేసినా, ఇంట్లో ఉన్న, 5 స్టార్ హోటల్లో ఉన్నా, మందిరంలో ఉన్న, వీధిలో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా, విచారకరమైన స్థలములో ఉన్నా, సంతోషించే ఇంటికి వెళ్ళినా, దుఃఖించే ఇంటికి వెళ్ళినా, స్నేహితుల మధ్యకి వెళ్ళినా, ఇరుగు పొరుగు వారి మధ్యకి వెళ్ళినా అవకాశం కొరకు ఎదురు చూడు. ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడానికి ప్రయాసపడు. బైబిల్ చెప్తుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటిస్తున్నావా? ఇది సువార్త, ఇది శుభవార్త. ప్రభు అంటున్నాడు, ఒకటి, మీరు నాకు శిష్యులు కండి. రెండవదిగా మీరు నాకేం కావాలి? దైవజనులు బిల్లీ గ్రహం గారు అమెరికా దేశంలో 100 కోట్ల మందికి సువార్తను అందించిన గొప్ప దైవజనుడు. అనేక మందిని ప్రభు కొరకు సంపాదించుకున్నాడు. దైవజనుడు డిఎల్ మూడీ గొప్ప దైవజనుడు, దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించుకున్నాడు. 1 కోటి మందిని ప్రభు కొరకు సంపాదించాడు. ఆ దైవజనుడైన పేతురుతో తనను పోలుస్తూ ఉంటారు. రాత్రి పగలు విరామం లేకుండా బైబిల్ ధ్యానించేవాడు. జార్జి ముల్లర్ 100 సార్లు బైబిల్ చదివిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? 101సారి మరలా బైబిల్ చదువుతుంటే నాకు క్రొత్తగా అర్థమవుతుందండి, క్రొత్తగా చదువుతున్నట్టుంది, నేను చాలా ఎక్స్పీరియన్స్ అని బైబిల్ అలా తీసి అలా చెప్పలేదంట. నాకు క్రొత్తగా అర్థమవుతుంది, ఈ వాక్యం జీవము, ఈ జీవాన్ని నేను ప్రకటించకుండా ఉండలేనని చెప్పాడు దైవజనుడు భక్త సింగ్ గారు. ఆయన దేవుని చేత తాకబడి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అన్నారు, అయ్యా నీవు దేవుణ్ణి నమ్ముకుంటే నమ్ముకో, కానీ నీవు ఆయన గురించి ప్రకటించొద్దు అన్నారంట. ఆయన అన్నాడు, అమ్మా, ఒక వ్యక్తి శ్వాస నిశ్వాసలు కలిగి ఉంటేనే కదా బ్రతికేది. అంటే గాలి ఇలా పీల్చుకుంటాం, అలాగూ వదులుతూ ఉంటాం. యేసుక్రీస్తు అనే సువార్తని ఇలా పీల్చుకున్నా, ఇలా నేను శ్వాస నిశ్వాసలు కలిగి ఉంటేనే కదమ్మ బ్రతికేది, ప్రకటించకుండా ఉండలేను అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, అరే మంది సిక్కు కుటుంబం,
కోటాను కోట్ల రూపాయల ఆస్తులు మనకున్నాయి, చుట్టుపట్ల భయంకరమైన భూములు మనకున్నాయి, పేరెనికి గడించిన మీ నాన్న వ్యాపారస్తుడు. ఇలాంటి కుటుంబంలో నీవు యేసయ్యని నమ్ముకోవటం సరే, నమ్ముకున్నావు, ప్రకటించాలంటున్నావుగా, ఒక పని చేయి. ఏంటి అంటే గుడికి వెళ్ళు, అంటే చర్చికి వెళ్ళు, వాక్యం విను, ఇంటికి వచ్చి మీ నాన్నకు నాకు ప్రకటించన్నారంట. ఏమన్నారు? మీ నాన్నకు నాకు ప్రకటించు, బయటికి మాత్రం వెళ్ళొద్దు, వీధుల్లోకి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఆ వాడుకట్టు ఈ వాడుకట్టుకి వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళి నీవు గందరగోళం చేయొద్దు అని. ఓ ఇదేదో బాగానే ఉందని, సరే భక్తి సింగ్ గారు సరేనమ్మా ప్రకటించడమే కదా కావాల్సిందని అలాగే వాళ్ళ మాట విని వెళుతూ ఉండగా ఒక స్వరం తన వెనక్కి వినపడుతుంది. భక్తి సింగ్ అని దేవుడు పిలిచాడు. నడుస్తున్న వ్యక్తి సడన్గా బ్రేకు పడిన బండిలో ఆగిపోయాడు. భక్తి సింగ్ అని దేవుడు పిలిచి ఏమన్నాడంటే, నేను నిన్ను రక్షించుకుంది సర్వలోకం కొరకు, నీవు సర్వలోకానికి ప్రకటించాలి. ఆ మాటలు విన్న తర్వాత తల్లిదండ్రులు, ఏంటి ఆగిపోయావు? దేవుడు మాట్లాడుతున్నాడమ్మా, నేను రాలేను, నేను సర్వలోకానికి ప్రకటిస్తాను, మీకు కూడా ప్రకటిస్తాను, నన్ను క్షమించండి అని చెప్పి తన ఆస్తిని, తన లాభాన్ని, తన పేరు మీద ఉన్న వాటన్నిటిని వదులుకొని నాకు ఏ చిల్లి గవ్వ అక్కర లేదని క్రీస్తు సువార్తను చేతబట్టుకొని బొంబే మురికివాడల్లో సువార్తను ప్రకటించాడు. ప్రపంచములో వందల కొలది, వేల కొలది, లక్షల కొలది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. దేవుని బిడ్డగా అతడు చనిపోయినాడు. భక్తి సింగ్ గారి సహోదరుడు వచ్చి ఒక మాట అన్నాడు. హెబ్రోన్, గోల్కొండ ఎక్స్ రోడ్డు, హైదరాబాద్. ఆయన ఏమన్నాడంటే, మేము 8 అన్నలదమ్ములు ఉన్నాం, కొందరు చనిపోయారు. భక్తి సింగ్ మా అన్నయ్య, మా అందరికి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కలిగారు, పిల్లలకు పిల్లలు కలిగారు. మా కుటుంబాల్లో ఉన్న వారందరినీ మేము లెక్కేస్తే ఇంచుమించు 90 నుంచి 100 లోపే ఉన్నాము. కానీ మా అన్నయ్య కుటుంబం 9 లక్షల మంది అని చెప్పాడు ఆయన. హెబ్రోన్లో 9 లక్షల మంది ఆయన చూడటానికి వచ్చారు. వచ్చి వెళ్ళేవారు ఇంకెందరో. దేవుని బిడ్డగా క్రీస్తు సువార్తను ప్రకటించే సాధనం కావాలి. నీవు ఆరోగ్యం కలిగిన వ్యక్తివి, జ్ఞానము కలిగిన వ్యక్తివి, భవిష్యత్తు కలిగిన వ్యక్తివి, చదువుకున్న వ్యక్తివి, ఆలోచించగలిగిన వ్యక్తివి, ఒక్క మాటను 10 భాషల్లో చదవగలిగిన దేవుని శక్తి దేవునికి ఇచ్చాడు. అయినా దేవుని యొక్క కృప నీకు అర్థం కావటల్లా. దాన్ని నువ్వు పూడ్చి పెడుతున్నావు, నాణ్యాన్ని పూడ్చినట్టు పూడ్చి చేసుకుంటున్నావు. నేను సేవకు వచ్చినప్పుడు ప్రభుని అడిగి, ప్రభు నేను అసలు ఎట్లా చేయాలి, ఎట్లా చెప్పాలి నేను వాక్యం, నేను మాట్లాడలేను, నాకు చాలా బిడియం, సిగ్గు, భయము. ఒక మీటింగ్లో కూర్చోవాలంటే భయపడేవాడిని, పాట పాడమని సేవకుడు పిలిచాడంటే చచ్చిపోయానేక దాక్కునేవాడిని. పాటలు అయిపోయే వరకు అటు ఇటు ఇటు అటు తిరిగి కాలం గడిపి టకామని వాక్యం సమయానికి వచ్చి కూర్చొని ఏదో బైబిల్లో రాసుకుంటూ కూర్చున్నవాడిని, పిరికివాడిని. అయితే ప్రభు అన్నాడు, నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు చేయాల్సిందేమీ లేదు, నాకు ఈ అవకాశమే అన్నాడు దేవుడు. అవకాశమే అన్నాడు. 99, 2000, 2001, 2002 సంవత్సరాల్లో కరీంనగర్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో బట్టల వ్యాపారం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ జగిత్యాల, సారంపల్లిని అడవులో గుండా నేను మధ్యాహ్నం నడుచుకుంటూ వస్తుంటే ప్రభు మాట్లాడాడు, నా పని చేయి, వ్యాపారాన్ని విడిచిపెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడాడు. అదే సమయంలో మా అన్నయ్య చనిపోయాడు. అదే సమయంలో అక్క మ్యారేజ్ కుదిరింది. 10 రోజుల తేడా. అదే సమయంలో దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నేను ఏమి నిర్బంధించలేకపోయినా, ఏం వ్యతిరేకించలేకపోయినా ఏడ్చుకుంటూ 6 కిలోమీటర్ అడవిలో పడి వచ్చాను. సైకిల్ నడుపుకుంటూ వచ్చాను. ప్రభువుతో మాట్లాడాను, ప్రభు నీ చిత్తం, నువ్వు ప్రకటించమంటే ప్రకటిస్తా, నువ్వు వెళ్ళమంటే వెళతా, నాకైతే ఏమీ తెలియదు, నాకు ఏ జ్ఞానము లేనివాడిని, విద్య లేనివాడిని, జ్ఞానము లేనివాడిని, అనుభవం లేనివాడిని, నాకు సహాయం చేయి ప్రభు అన్నాడు. నేను నిన్ను వాడుకుంటా. దేవుని బిడ్డలుగా వాక్యం చెప్తుంది, నీవు సర్వలోకమునకు వెళ్ళు, ఆ సర్వ సృష్టికి పునరుద్ధానము నీకు ఇచ్చే పని. ఆయన నిన్ను తన శిష్యునిగా చూడాలనుకున్నాడు. 2, ఆయన సువార్తను ప్రకటిస్తావా? ఆయన పేరును ప్రకటించే వ్యక్తిగా ఉంటావా? ఆయన ప్రకటిస్తావని రక్షించుకున్నాడు తెలుసా? ఆయన ప్రకటిస్తావని నమ్మాడు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే
నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను. నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు. ప్రకటించే వ్యక్తిగా ఆయన ప్రేమను ప్రకటించడం నేర్చుకో. మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. నా మాట వినని బ్రతిమలాడు, తప్పు లేదు. అప్పు కోసం వెళ్ళినప్పుడు బ్రతిమలాడతావే. హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా చచ్చిపోయేటట్టున్నాను, మీరే దేవుడు అనుకోండి, బ్రతికించండి అని బ్రతిమలాడతావే. ఎవరినైనా నీ ఎద్దుకు పిలవటానికి వెళ్ళినప్పుడు మీరు రాకపోతే నేను వెళ్ళను అని బ్రతిమలాడతావే. నీ అవసరాల కొరకు నువ్వు ఎంతమందిని బ్రతిమలాడలేదు, నీ పరువు కొరకు నువ్వు ఎంతమందిని బ్రతిమలాడలేదు, నీ యొక్క ఆకలి తీర్చుకోవటం కొరకు ఎంతమంది నీ కాళ్ళయాళ్ళ పడలేదు. ప్రభు ప్రేమ కోసం ఎందుకు బ్రతిమలాడవు? సిలువను గూర్చి మాట్లాడటానికి ఎందుకు బ్రతిమలాడవు? దేవుని యొక్క మహిమను ప్రకటించడానికి ఎందుకు బ్రతిమలాడకూడదు? దేవుని వాక్యం చెప్తుంది, మీరు వెళ్ళి ప్రకటించ. 3వది చదివి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథములను యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథములను 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21:15. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా. 3వదిగా ప్రభు అడుగుతున్నాడు, పేతురు నేను తిరిగి లేచా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే వీరికంటే ఎక్కువగా. 3వదిగా ఏం చేయాలి? అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా. బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ ఇదే కదా. ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని ఒక శాస్త్రి అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభు అద్వితీయుడగు దేవుడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను. 3వదిగా దేవునిని ఏం చేయాలి? ప్రేమిద్దాం. లోకాన్ని ప్రేమించావు, స్నేహితులను ప్రేమించావు, కూతుర్ని ప్రేమించి కొడుకును ప్రేమించావు, ఆయాసపడ్డావు, అవమానపరచబడ్డావు, నష్టపోతూ వచ్చావు. వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, ఇది మంచిది, అది మంచిది, వాడు మంచి, వీడు మంచి అనుకుంటూ అందరిలో మోసపోతూ వచ్చావు. ప్రభువును ప్రేమించువా, ప్రభువును ప్రేమించువా. దేవుని వాక్యం చెప్తుంది, పేతురుతో ప్రభు అంటున్నాడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు తిబిరేయ సముద్ర తీరాన వచ్చి చేపల పట్టుటకు వెళ్ళిన పేతురుతో మాట్లాడుతున్నాడు. భోజనము చేసిన తరువాత ఏమన్నాడు తెలుసా? సిమోను, పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా. మన జీవితాల్లో ప్రభుని ఏం చేయాలి? ప్రేమించాలి. అందరికంటే ఎక్కువగా అబ్రహాం ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాడు చెప్పండి? ఎవరికంటే? ఆదికాండం 22వ అధ్యాయం మనం చదివితే తన కుమారుని కంటే, లేక పుట్టిన కుమారుని కంటే, 10 మందిలో ఒకరిని కాదు, గమనించారా? ఒకే ఒక కుమారుడు, వృద్ధాప్యములో 100 ఏళ్లకు పుట్టిన కుమారుడు, యావదాస్తికి వారసుడు, ఇంకా బిడ్డలు కలుగుతారనే గ్యారంటీ లేని టైంలో దేవుడు అన్నాడు, అబ్రహామా కుమారుడు నాకు బలిగా ఇచ్చేయి, బలిగా ఇచ్చేయి. అబ్రహాము ఏ మాత్రము సందేహించకుండా లేచి ఏకువని కట్టెలు చీల్చి గాడిదకు గంతగట్టి పనివాడిని కొడుకును ఎండబెట్టుకొని ఆయన చూపిన పర్వతములలో ఒక దాని మీదికి ఎంత ప్రేమిస్తే అంత త్యాగం చేసి ఉంటాడు. ఉదయాన్నే లేచి బిడ్డను బలివ్వటానికి వెళ్తున్నాడు. ఎంత ప్రేమించాడు అంటే నేను అనుకుంటాను పండగకి మందిరానికి కూడా మనము రానంత స్పీడ్గా కొడుకును బలివ్వటానికి అబ్రహాము వెళ్ళాడు. అంత తేడా ఉంది. పరిశుద్ధ ప్రభువు దినము ఆదివార పునరుద్ధానం ఆరాధించటానికి మనము సిద్ధపడనంత స్పీడ్గా అబ్రహాము కొడుకును బలివ్వటానికి అది ప్రేమించటం.
ప్రేమించేవానికి కష్టం తెలియదు, ప్రేమించేవాడు నష్టాలు ఎంచుకోడు, ప్రేమించేవాడు టయాన్ని చూడు, ప్రేమించేవాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆదికాండం. అర్థమవటం కొరకు ఆ వచనం చదివిస్తాను, చదువుతారా? ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయము 20వ వచనం. 29:20. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా. చెప్పండి ఎట్లా దోచినాయి అంట? ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 సంవత్సరాలు. కొలువు అంటే ఏంటి? ఆఫీస్కి వెళ్ళి తంబేసి రావటమా? కొలువు అంటే ఏంటి? ఎండకి ఎండాలి, వానకు తడవాలి, కాలు కొట్టుకుంటూ గొర్రెలను విప్పి తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. ఈ మధ్యలో తోడేళ్ళు రావచ్చు, సింహమే రావచ్చు, పామే కరవచ్చు, ఇబ్బంది జరగవచ్చు. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, సంవత్సరం కాదు, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కూడా అతనికి కొద్ది దినాల్లాగా. ఎందుకు? సీక్రెట్ ఏంటి? రహస్యం ఏంటంట? అతడు రాహేలును ప్రేమించినందుకు కష్టంగా లేదు, సమయంగా లేదు. ఇప్పుడు చెప్పండి, యేసయ్యను ప్రేమిస్తే కష్టము, అమ్మో దేవునికి ఎంత ఇవ్వాలా, దేవుని పని చేయాలా, ఖచ్చితంగా బైబిల్ స్టడీకి వెళ్ళాలా, సమయానికి వెళ్ళి మోకరించాలా, ఆరాధనలో కూర్చోవాలా, దేవుని పనులు సహకరించాలా. ఎందుకు ఈ కష్టం అంటే ప్రేమించటం లేదు, అది విషయం. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు బిడ్డ కొరకు తల్లి ఎంత చాకరీని చేస్తుంది. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు కుటుంబం కొరకు నువ్వు ఎన్ని తిప్పలైనా పడుతుంటావు. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు సంఘం కొరకు కూడా అలాగే బ్రతుకుతావు. సంఘం కొరకు కూడా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? సిమోను, పేతురు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తావా? ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నా కొరకు తిరిగి లేచావు, నేను సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తా, కనీసం నా వారికి నేను ప్రకటిస్తా, నేను అధికంగా నిన్ను ప్రేమిస్తా, నీ శిష్యుడిగా ఉంటాను, నన్ను నూతనపరచయ్యా, నీవు నా కొరకు తిరిగి లేచావనే సత్యం నేను లోకానికి తెలియచేస్తా, నిజమైన విశ్వాసిగా బ్రతుకుతా, నన్ను దీవించు. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. నన్ను కనికరించు ప్రభువా, నన్ను నూతనపరచు ప్రభువా. ప్రభుని అడుగుతావా? ఈ యొక్క పండుగ దినం, ఈస్టర్ పర్వదినం, ప్రభువా నన్ను కనికరించు. నీవు లేచి నన్ను నీతిమంతురాలుగా మార్చావు, నీవు లేచి నన్ను కూడా లేపుతాననే శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావు. నీవు లేచి మరణాన్ని జయించి నీవు నాకు జయాన్ని ప్రసాదించావు. అయితే నా మీద పెట్టిన పనిలో నేను నమ్మకంగా వెళతానయ్యా. ఎన్నో మార్లు నేను నీ శిష్యురాలుగా బ్రతకలేకపోయినా, నేను లోకానికి దాసోహం అయిపోయినా, నేను శరీరులకు దాసోహం అయిపోయినా, ఓ ప్రభువా నన్ను క్షమించు. ప్రభువుని అడుగు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో సహోదరుడా. ఈ ఒక్క నిమిషం పండుగ దినమునైనా ప్రభు దగ్గర నీ జీవితాన్ని సరి చేసుకోవటానికి ఇష్టపడు. ఈరోజైనా ప్రభువుకు నీ హృదయాన్ని సరిగా అప్పగించడానికి ఇష్టపడు. ఈరోజైనా దేవుని దగ్గర ఒక నూతన తీర్మానం కలిగిన వ్యక్తిగా నీవు బ్రతకటానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఒక పేతురులాగా, నీవు ఆయన ప్రకటించే పౌలులాగా, నీవు ఆయన్ని ప్రేమించిన అబ్రహాములాగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓ ప్రభువా నన్ను నూతనపరచు నాయనా. నేను లోకముతో నా హృదయం నిండిపోతుంది నాయన, శరీరాలతో నా మనసు నిండిపోతుంది నాయన. నీకు శిష్యుడిగా బ్రతకాల్సిన నేను ఎన్నో మేళ్ళు పొందుకొని, ఎన్నో స్వస్థతలు పొందుకొని, ఎన్నో ఆర్థిక ఫలాలు పొందుకొని, ఎన్నో రీతిలుగా నా బిడ్డలు మేలును అనుభవించిన నేను నీ కోసం బ్రతకలేకపోతున్నా, నన్ను క్షమించు. తీర్మానం చేసుకో. సరి చేసుకుంటావా? ప్రభువుని అడుగుతావా? దేవా నన్ను కనికరించు. ఈరోజు నుంచి నేను నీకు ప్రియమైన బిడ్డగా ఉంటానయ్యా, ఈరోజు నుంచి నీకు యోగ్యమైన బిడ్డగా బ్రతుకుతానయ్యా. ఒక భక్త సింగ్ గారు, ఒక డిఎల్ మూడీ గారు, ఒక నిజముగా జాన్ వెస్లీ గారు, నిజముగా ఎలాగొక బిల్లీ గ్రహం గారు కోట్ల మందికి సువార్తను అందించి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడ్డారు. నేను కనీసం నా ఇంటి వాళ్ళకి, కనీసం నా సంఘములో కొందరికి, కనీసం నా పట్టణములో కొందరికి నిన్ను గూర్చి మాట్లాడతానయ్యా. ఈరోజు ఇది నా తీర్మానం చేసుకుంటావా? దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, దేవుడు నీ తీర్మానం దీవిస్తాడు, దేవుడు నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా తన సాధనంగా మలుచుకుంటాడు. దానికి ప్రతిఫలంగా ఎన్నో ఈవులు నీకు ఇస్తాడు, దానికి ప్రతిఫలంగా ఎంతో దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తీర్మానం కలిగిన బిడ్డలుగా ఉందాం. మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడండి,
ఆయన్ని ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తున్నావు? ఆయన మాట వినకుండా ఎవరి మాట వింటున్నావు? ఆయనకి శిష్యరికం చేయకుండా ఎవరికి దాసోహమై బ్రతుకుతూ ఉన్నావు? ప్రభువా, నన్ను నూతనపరచు. ఈరోజు నా జీవితాన్ని నీకు ఇస్తున్నా, ఈరోజు నన్ను అప్పగించుకుంటున్నా, నన్ను నూతనపరచు అంటూ ప్రార్థన చేసుకో. ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధారణను తలంచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు చూద్దాం. అట్టి కృపల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్లు ప్రార్థన చేసుకుందాం. అలాగూ ప్రార్థించుకుంటూ ఉండండి. ప్రభు యొక్క పాత్ర మీ మధ్యకు వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ బలలో చేవేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. మా కొరకు కార్చిన అమూల్యమైన మీ రక్తము నలగొట్టబడిన మీ దేహాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. గోధుమ పిండి పెనం మీద రొట్టెలా మాడినట్లే మా కొరకు నలగొట్టబడ్డారు, సొగసు స్వరూపాన్ని కోల్పోయారయ్యా. నా ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. ఈ గొప్ప దేవుడు నా రక్షణ కొరకు, మా రక్షణ కొరకు మీరు చేసిన త్యాగమునకేమి చూడడం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ వద్దకు ప్రభు యొక్క బల్ల వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ పాత్రలో చేవేయండి. సిలువాకు నిన్ను గొట్టి తిని తొలువాలలో చేరి తిని కలుషాంబులను వితిని దోస్తుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా అపరాధిని యేసయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలయ్యా. మా కొరకు కార్చిన అమూల్యమైన యవన రక్తాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, నీ ప్రేమ కనికరము వాత్సల్యతను బట్టి వందనాలు. ద్రాక్ష పండు గానుగులో పడి చితికిపోయి రసం కార్చినట్లు మా కొరకు నలిగిపోయినారు, సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. నీ ప్రేమ కొందనాలు. మీరు ఇచ్చిన రక్షణకు చేసిన త్యాగమునకు ఏమి రుణం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతిగా మీ వద్దకు ప్రభు పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ పాత్రలో చేవేయండి. వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నాయనా. నీ మహాప్రేమ కరుణ వాత్సల్యతలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, బలలో చేవేసిన ప్రియులను ఆస్వాదించండి. ఎవరైనా బలహీనులుగా ఉండి చేవేస్తే దయతో క్షమించండి. మేమందరము నీకు ఇష్టలుగా, ప్రియులుగా, నమ్మకస్తులుగా బ్రతుకుటకు దయ చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం.
సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది తులువకు విలువను నొసగితివే తులువకు విలువను నొసగితివే యేసయ్యా నీ ప్రేమంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా ప్రకటనలు ఫ్రైడే ఈస్టర్ అన్ని ముగించుకున్నాం. ఏప్రిల్ మాసంలో మంచి ఎండ టైం కదా, ఈరోజు కొంచెం పండుగ అనే కారణంతో కొంత సమయం మరి తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ సండే టైం మారుస్తున్నాం, మరలా చల్లబడి తర్వాత టయాన్లో పాత టైంలోకి వచ్చేస్తాం. నెక్స్ట్ ఆదివారం 9:30కు ఆరాధన స్టార్ట్ అవుతుంది, 11:30కు ముగించుకుంటాం. అంటే 10:30, 11:30 2 గంటలు. దయచేసి ఈ సమయాన్ని గమనించండి. నాకు మనసులో ఒక భయం కూడా ఉంది. 10 కంటేనే చెప్పండి, 10:30కి 2, 11కి 1 3, 11:30కి 1 5, ఎట్టకేలకు మొత్తానికి చేరుకుంటున్నాం. దయచేసి సమయం 2 గంటల ఆరాధన అంటే మీరు ఆలోచించండి ఎంత తక్కువ సమయమో. మరి మనకి ఎండ లేకుండా ఉండాలి, సమయానికి ముగించుకోవాలంటే మనం సమయానికి రావాలి. నాకు అనిపిస్తుంటుంది, పెళ్ళికి పిలిచినప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి జరుగుతుంది, పిలువబడిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఆ పిలిచిన తల్లిదండ్రులు ఎంత వేదన పడతారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉండుంటే ఆ బాధ అర్థమయ్యేది కదా. మాకు అట్లా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ఇటు వాక్యం చెప్పాలి, ప్రార్థనలో నడిపించాలి. ప్రభా ఇంకా ఆ బిడ్డ రాలేదు, ఈ బిడ్డ రాలేదు, ఈ అన్న రాలేదు, ఆ అక్క రాలేదు, మీకోసం మా మనసు తిరుగుతూ ఉంటుంది. చివరి క్షణాల వరకు ఇటు మెసేజ్ ఇస్తానే మరొక పక్క వేదన పడుతూ ఉంటాం. దయచేసి ఇక ముందు అలా ఉండకండి.
కనుక ఎండాకాలంలోకి వచ్చాం. మిమ్మల్ని కూడా సమయాన్ని పంపించాలనేది మా ఆశ. ఈరోజు సమయం నిన్నటిది వేరు. ఈ రెండు కాస్త ఎక్కువ సమయాలే తీసుకోవాలనుకున్నాం. రేపు సండే అలా ఉండదు. కరెక్ట్గా 9:30కి స్టార్ట్ అవుతుంది, 11:30కి క్లోజ్ అవుతుంది. మన సమయం మీకు తెలుసు కదా, క్రమం ఉంటుంది ఇది. తర్వాత యథావిధిగా సాయంకాలము సండే స్కూల్ పరిచర్య ఉంటుంది, బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది, శనివారం సంఘ ప్రార్థన. ఈ ఏప్రిల్ మాసంలో 14వ తారీఖు అంబేద్కర్ జయంతి వచ్చింది, అంటే సెలవు. ఆ రోజు సంఘంలో ఉపవాస ప్రార్థన. అంబేద్కర్ జయంతి 14వ తారీఖు వచ్చింది కనుక మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన మరి ఎండ తీవ్రతను బట్టి సాయంకాలానికి మార్చుకుంటాం. దయచేసి అందులో కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. సాయంకాలం నుంచి మనం 10 లోపు 9:30 ముగించుకుంటే 10కి ఇక్కడే భోజనం చేసుకొని చక్కగా మీరు మీ ఇళ్ళకి వెళ్ళవచ్చు. దయచేసి ఎవరు ప్రార్థన మానుకోకండి, వారకూటాలు మానుకోకండి, బైబిల్ స్టడీ అసలే మానుకోవద్దు. దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేశాడు. మనమందరం రుణస్తులం సంఘానికి, దేవునికి. ఈ విషయాలు మర్చిపోవద్దు. కనుక ఉపవాస ప్రార్థన 14వ తారీఖు. నెక్స్ట్ ఆదివారం ఎన్ని గంటలకు ఆరాధన? 9:30కు. ముగింపు 11:30కు, ఎండలు తగ్గే వరకు. ఆ తర్వాత మళ్ళీ పాత సమయంలోకి వెళతాం. ఇవి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన దేవా, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన సత్యములను బట్టి స్తోత్రాలు. ప్రభువా, గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి. మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ కరుణ వాత్సల్యతలను బట్టి వందనాలయ్యా. ప్రభువా, నాయన పునరుద్ధానుడైన క్రీస్తు దేవుడు నాకు అప్పగించబడిన లేఖనములు ఉపదేశము ఏదనగా అని పౌలు పునరుద్ధానుడైన క్రీస్తును గూర్చి మాట్లాడాడు. నాయన, మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవునిగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. మా పట్ల మీకున్న ప్రేమ వాత్సల్యతలను బట్టి స్తుతిస్తున్నాను. నాయన, మమ్మల్ని రక్షించుటకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చావు. మాకు శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వటానికి మరణమును సమాధిని జయించి మరణపు ముళ్ళును విరిచారు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణమా, నీ బలం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచిన దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. ఈ దినం నాయన తీసుకొచ్చిన ప్రియులందరినీ ఆశీర్వదించండి. నాయన, సమయానికి మీ బిడ్డలు రావాలని నాయన ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రాధేయపడుతూ ఉన్నాం. దేవా, ప్రియులకు అలాంటి ప్రేమను, వెసులుబాటును మీరు అనుగ్రహించండి. ఏ కారణములు, ఏ పరిస్థితులు మీ బిడ్డల యొక్క బంధకాలకు అడ్డుగా ఉన్నవో వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, మేము నీకు శిష్యులుగా ఉండాలని, మేము సువార్తను ప్రకటించేవారికి ఉండాలని, మేము నిన్ను ప్రేమించేవారికి ఉండాలని పునరుద్ధానము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాగూ ఉన్న అనేక మంది దీవించబడ్డారని, వారిలో మేము కూడా ఆ వరుసలో ఉండాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా, మా దేశం, మా రాష్ట్రం, మా జిల్లా, పట్టణము, ప్రపంచమంతా రక్షణ పొందినట్లు దయచూపండి. నాయన, యోహాను 1:29 రాయబడినట్లు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని భక్తుడని యోహాను కేక వేశాడు. లోకం ఈ సత్యం ఎరుగుటకు సహాయం చేయండి. అనేకులు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను మమ్మలను రక్షించుటకే ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడనే సత్యాన్ని లోకం నమ్ముటకు దయచూపండి తండ్రి. నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను. సంఘాన్ని దీవించండి, కుటుంబాలను ఆస్వాదించండి. కుటుంబాల్లో ఉన్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, రోగాలు, అపజయాలు, నిందలు, నాయనా, మానసిక శారీరక ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. ప్రతి కుటుంబాన్ని మీరు నూరంతలుగా దీవించండి. యెహోవా యిరే సంఘ సభ్యుల కుటుంబాలు నాయనా, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మేలుకరంగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ రోజు నుంచి బలమైన తీర్మానం కలిగి నీకు మహిమకరంగా బ్రతుకున్నట్లు దయచూపండి. నాయనా, కరుణించి సాయంకాలము సండే స్కూల్ పరిచర్య, నాయన బుధవారం బైబిల్ స్టడీ, శనివారం సంఘ ప్రార్థన క్రమం తప్పకుండా బిడ్డలు రావడానికి సహాయం చేయి. మరి ముఖ్యంగా 14వ తారీఖు ఉపవాస ప్రార్థన తండ్రి దీవెనికరంగా చేయండి. సంఘం అంతా ఉండాలని ఆశపడుతున్నాం. అలాగూ మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను. పలహారాన్ని దీవించండి, పరిశుద్ధపరచండి. నీ ప్రేమకై స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ తిరిగి వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. సేవకులకు ఇచ్చిన గుప్పెళ్ళు దీవించి మీ సేవలో వాడుకోనండి నాయన. మందిర విషయంలో దయ చూపండి. నమ్మకస్తునికి దీవెనలు మెండన్నావు. బళా నమ్మకమైన మంచి దాసుడా,
కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి ఈ 5 పట్టణాలపై అధికారిగా ఉండని చెప్పారు. ఈ మాటలు సత్యం. భూమి ఆకాశాలు గతించిన నీ మాటలు గతించో నాయన. మీరు మాకిచ్చిన ఈ కొద్ది పనిలో నమ్మకంగా బ్రతుకున్నట్లు దయ చూపండి. మరెక్కువగా అనేకులను సంపాదించుకోవడానికి కృపనివ్వండి తండ్రి. ఈ దినం రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. వారిని కూడా మీరు దర్శించండి. వారు మరొక అవకాశాన్ని ఉపయోగించుకొని నీ ఎదుట పశ్చాత్తాప్త హృదయులై నీ ఎదుట సాగిలిపొట్టకు దయ చూపండి. మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ మీ బిడ్డలందరికీ నాయన పండుగ శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరి వచ్చిన ప్రతి బిడ్డకు సదా తోడైన నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పిల్లలిద్దరు రండిరా. వెనక నుంచి ఒకళ్ళు, ముందు నుంచి ఒకళ్ళు, ఇద్దరు త్వరగా. ఇటు స్టీఫెన్ రమ్మ.